ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హస్తిన పర్యటనకి వెళ్ళబోతున్నారు. హస్తినలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. మోదీ గారితో ఆయన భేటీ అవ్వబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి హస్తిన పర్యటన మీద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన నిఘా పెట్టారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు చంద్రబాబు గారు హస్తిన పర్యటనకు వెళ్ళిన అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన భేటీ అవ్వబోతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి హస్తిన పర్యటన మీద జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సార్ వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బుల్లెట్ స్పీడ్తో బాబు వెళ్తున్నట్టుగా కనపడతాం. ఎందుకంటే 2 నెలల్లో మరి ఏ విధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఒకవైపు 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి జీతాలు ఇవ్వటం, మరోవైపు 1వ తారీఖే ఈ సామాజిక భద్రత పెన్షన్లు, ఏది వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు వాళ్ళకి పెన్షన్లు 1వ తారీఖే పట్టడం, అంటే యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవటం, మరోవైపు రావాల్సిన హామీలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవడం, ఇట్లా 4 రకాలుగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇవాళ ప్రతి నిమిషం అతనికి అత్యంత విలువైనట్టుగా తీసుకున్నారు. ఒక రేస్ నడుస్తోందన్నమాట. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఆషామాషిగా రాష్ట్ర విభజన చేసిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువని నిన్న కూడా స్వాతంత్ర దినోత్సవ సమావేశంలో సందేశంలో చెప్పారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 9.74 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. తలసరి అప్పు 70,000 కాస్త 1,44,000 పెరిగిపోయింది. అంటే డబల్ అన్నమాట. పోనీ తలసరి ఆదాయం ఏమైనా పెంచాడా? అది లేదు. తలసరి ఆదాయం నీకు 13% నుంచి 9% పడిపోయింది. అంటే 4% డ్రాప్ అన్నమాట పర్ క్యాపిటా ఇన్కమ్. ఒకవైపేమో సహజ వనరులన్నీ దోచేశారు. ఇసుక, తర్వాత భూములు, ఈ కుంభకోణాలు, మద్యం, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. ఆయన చికాకు పరుస్తున్నారు. చంద్రబాబుని పరిపాలన పైన దృష్టి పెట్టనీయకుండా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఢిల్లీ పోయి ధర్నా చేయడం, లేదు ఇక్కడ ఎక్కడ ఏ హత్య జరిగినా, ఏ శవం కనపడ్డా అక్కడికి వెళ్ళి వాలడం, ఆ తర్వాత అప్పట్లో పనిచేసిన మంత్రులు, ఈ ఉన్నతాధికారులు వీళ్ళంతా పరారైపోవడం, మరోవైపు ఇటు ఢిల్లీ నుంచి రావాల్సినవి రాకుండా చెడగొట్టే పని. ప్రపంచ బ్యాంకు ఇవాళ అమరావతికి నిధులు ఇస్తాను అని ముందుకు వస్తే అది రాకుండా చేసే కుట్రలు గతంలో కూడా మనం చూసాం. ఏంటి, అప్పుడు 2014-19 చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా వరల్డ్ బ్యాంకు అమరావతికి 4,000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తే వరల్డ్ బ్యాంక్ మెయిల్స్ పంపారు, నిధులు ఇవ్వద్దు, ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉందని. ఇప్పుడు కూడా అదే. మొన్న యూట్యూబ్ అకాడమీ ఏదో పెడదామని ఆ యూట్యూబ్ నీల్ మోహన్, ఆ గూగుల్ హెడ్ వాళ్ళు వచ్చి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిస్తే ఆ యూట్యూబ్ నీల్ మోహన్కి మెయిల్స్ పంపారు, ట్వీట్లు రీట్వీట్ చేశారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, మీ మహిళా ఉద్యోగులకు కూడా ఇక్కడ రక్షణ లేదని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. అంటే ఇవాళ చంద్రబాబు ఇవాళ కత్తి మీద సాం. ఒకటి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాడా, పారిపోయినటువంటి పరిశ్రమలను మళ్ళా వెనక్కి రప్పించాలా, కొత్త పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలా, ఈ పనుల్లో పని ఆయన ఏమన్నా నిమగ్నం కానిస్తున్నారా అంటే మళ్ళా ఇక్కడ శాంతి భద్రతలు, ఇక్కడ చికాకు పరచడం. తొలి బడ్జెట్లోనే అమరావతికి 15,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. మనం ఊహించలేదు. నరేంద్ర మోడీ ఇప్పుడు 3.0లో ఆంధ్రప్రదేశ్ పైన ఇన్ని వరాలు కురిపిస్తాడనేది అది అసలు అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం. 60,000 కోట్ల విలువైన ప్యాకేజ్ వచ్చింది ఫస్ట్ బడ్జెట్లోనే. రైల్వే బడ్జెట్లో నీకు 9,000 కోట్ల నిధులు ఇచ్చారు.
రైల్వే లైన్స్ వీటన్నిటికీ కూడా. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి నీకు 25,000 కోట్లు వచ్చిన పరిస్థితి. బీపీసీఎల్ కూడా ఇవాళ ఆయిల్ రిఫైనరీ పెట్టడానికి ముందుకొచ్చి సిఇఓ కృష్ణకుమార్ వచ్చి పరిశీలించి ముఖ్యమంత్రితో మీటింగ్ వేసి 90 రోజుల్లో అతను రిపోర్ట్ ఇస్తానన్నాడు. ఇప్పటికి ఒక 20 రోజులు అయిపోయి. అంటే ఒకవైపు ఏమో పారిశ్రామికవేత్తలందరూ వచ్చి కలుస్తున్నారు చంద్రబాబుతో, రాయబారులు వచ్చి కలుస్తున్నారు. జపాన్ రాయబారి కావచ్చు, బెల్జియం రాయబారి కావచ్చు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా చైర్మన్ వచ్చి కలిశారు. నటరాజన్ చంద్రశేఖర్ ఇవాళ అతను వచ్చి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఓఓ నటరాజ్ చంద్రశేఖర్ ఇవాళ కలవడం. అక్కడ లోకేష్ బాబుతో తర్వాత మీటింగ్. ఈయన ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత నటరాజ్ చంద్రశేఖర్ని లోకేషే స్వయంగా తీసుకువెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆయన్ని పంపించటం. అంటే పెట్టుబడులకు ఎలా రెడ్ కార్పెట్ పరుస్తున్నారో ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మార్చడం కోసం ఈ 2 నెలల్లోనే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషి కళ్ళ ముందే ఉంది. ఈరోజు ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళింది కూడా ఈ పని నిమిత్తమే. ఏంటి, నిధులు రావాల్సినవి రాబట్టుకోవటం. పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ఏంటది, అక్కడ మళ్ళా డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మించాలి, రిపోర్ట్ కూడా ఇచ్చారు. మొన్న వెళ్ళి చూశారు వీళ్ళందరూ కూడా, అంతర్జాతీయ నిపుణులు వచ్చి తీసిన నేపథ్యంలో. అది మళ్ళా కట్టడం కుదరదు, ఆ పాతదాన్ని ఉపయోగించడం కాదు, మళ్ళీ రీబిల్డ్ చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్ రీబిల్డ్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ దానికి 950 కోట్లు కావాలి. పోలవరం పూర్తి బాధ్యత మాదే అన్నది కేంద్రం మొన్న ఫస్ట్ బడ్జెట్లో కూడా, వీటన్నిటితో పాటు. కాకపోతే వేగవంతం చేయాలి. కేవలం హామీలకే ప్రధాని మోడీ స్టిక్ ఆన్ కాకూడదు. వెంటనే నిధులు కనుక మంజూరైతే తను పనులు స్పీడప్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇవాళ చంద్రబాబు మరేంటి రేపొద్దున 27వ తారీఖు ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. ఈరోజు ఢిల్లీ హడావిడిగా వెళ్ళి ఇవాళ రేపు 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేసి నీకు అక్కడ నిర్మలా సీతారామన్తో కానీ లేకపోతే ఇతర కేంద్ర మంత్రులందరినీ కలవడం. మొన్నే పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి వెళ్ళి నిర్మలా సీతారామన్ కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాని కూడా నీకు వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. అప్పుడు ఎన్ని అయ్యాయి, నీకు 8 అయ్యాయి. సీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఇదొకటి. ఈ 8 జిల్లాలకి మరి కనీసం 850 400 కోట్లు ఇవ్వాలి. పాత బకాయిలు ఉన్నాయి 7 జిల్లాల తాలూకు. నీకు దగ్గర ఎంత అది రావాల్సింది, 2000 కోట్లు రావాలి. ఏవైతే గత ప్రభుత్వం తెచ్చుకోలేకపోయిందో, ఏ నిధులైతే కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ చేసుకోలేకపోయాడో అవన్నీ మురిగిపోయే పరిస్థితి. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్వాతంత్ర దినోత్సవ సందేశంలో మాట్లాడుతూ అన్నాడు, జల్ జీవన్ మిషన్కి నీకు 20,000 కోట్లు ఇస్తే ఇతను 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. 16,000 కోట్లు కోల్పోయే పరిస్థితి. అవన్నీ రాబట్టుకోవాలి. నేషనల్ హెల్త్ మిషన్ నీకు ప్రతి సంవత్సరం 500 కోట్లు ఇస్తున్న నేపథ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఇతను వాటిని ఉపయోగించుకోలేకపోయాడు, మురగబెట్టాడు, డైవర్షన్ చేశాడు. ఫలితంగా 2,000 కోట్లు ఆపేసింది కేంద్రం. అటు నేషనల్ హెల్త్ మిషను, ఇటు ఈ జల్ జీవన్ మిషను, ఆ తర్వాత రోడ్స్ కానీ, ఈ ప్రాజెక్టులు కానీ, అన్ని పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం వల్ల కేంద్ర నిధులు తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర వాటా నిధులు ఇమీడియట్గా మేము రిలీజ్ చేస్తాం, మాకు మీ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర వాటా కూడా జాప్యం లేకుండా విడుదల చేయండి. మొత్తం రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. ఈ రోడ్లు ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయాలంటే నీకు కనీసం 250 కోట్లు కావాలి. అది అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రి గడ్కరీని కలవటం, ఆ తర్వాత ఇతర మంత్రులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు నీ సబ్జెక్ట్కి వద్దాం. ఏంటి, నిఘా పెట్టాడా చంద్రబాబు మీద? విజయసాయి రెడ్డి డేగ కళ్ళ ఇప్పుడు అక్కడ ఒక బ్యాచ్ సిద్ధం చేశారా? ఏమి చర్చలు జరుగుతున్నాయి, ఏ నిధులు రాబోతున్నాయి, వాటిని ఎలా అడ్డుకోవాలా? ఇప్పుడు
ఇప్పుడు ఆల్రెడీ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది నటరాజన్ చంద్రశేఖర్, చూసుకున్నాడో లేదో మెయిలా? మెయిల్, ఫ్లైట్ ఎక్కాడో లేదో లోకేష్ ఇప్పుడే ఎక్కిస్తున్నట్టున్నాడు. ఏమని, ఇంకా జగన్మోహన్ రెడ్డి మెయిల్ రాలేదేంటి, మీరు పొరపాటును కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు, నేనున్నా ఇక్కడ, ఈ భూతం ఉంది అని. ఈ భూతాన్ని తరిమేశారు ప్రజలు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. భూతాన్ని పట్టుకుని భూస్థాపితం చేస్తా నాది భరోసా అంటున్నాడు బాబు. చూడాలా మరి ఏంటి. నటరాజన్ చంద్రశేఖర్ వచ్చాడంటే అది ఒక గొప్ప అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఇవాళ దేశ పారిశ్రామికవేత్తలే కాదు, నీకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా దావోస్ పర్యటనలో కూడా ఈయన అక్కడ కొన్ని సదస్సులు నిర్వహించిన పరిస్థితి. ఎవరు? నటరాజన్ చంద్రశేఖర్. అప్పట్లో చంద్రబాబు దావోస్ పర్యటనప్పుడు కూడా ఈయనతో భేటీ అయ్యాడు. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నీకు వైజాగ్లో పెట్టమని ఈరోజు కూడా లోకేష్ బాబు ఆ ఎయిర్పోర్ట్ దాకా పంపిస్తూ మాట్లాడుకున్న విధానం. టాటా కంపెనీస్ గనక నీకు ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెడితే ఇంకా నీకు ఇక్కడ పెట్టుబడుల స్వర్గధామమే. ఏంటంటే ఆయన నాస్కామ్కు కూడా ఆయన బాధ్యుడిగా పనిచేశాడు. విస్తృత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి యజ్ఞం జరుగుతోంది. ఒక యజ్ఞంలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టిన నేపథ్యంలో యజ్ఞం చేసేవాడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞాన్ని భగ్నం చేసే రాక్షసులు కూడా వాళ్ళు యథాశక్తి. కాకపోతే అప్పట్లో ఏమేసేవాళ్ళు, రక్తం బొమ్మికలు వేసారు అనుకుంటా పురాణాలు. ఇప్పుడు ఊరికే మెయిల్స్, రీట్వీట్సే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.